వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి అబ్దుల్ ఉన్నారని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇట్లా బీఆర్ఎస్ మీద ఇంత విషప్రచారం చేయడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే చీలికలు అవుతున్నాయి, ఈ పార్టీ బీఆర్ఎస్ చీలిపోతుంది అని చెప్పేసి వాళ్ళు సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టులు పెడుతున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? మేము న్యాయంగా నిబద్ధతతో నిదానంగా ఒక కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నాం. కొట్లాటల గురించి మాట్లాడాలి, చీలికల గురించి మాట్లాడాలంటే ఇప్పుడు మనం కాంగ్రెస్లాగా కుమ్ములాటలు కొట్లాటలు, కాంగ్రెస్లో అందరు సీఎం క్యాండిడేట్లే. రేవంత్ రెడ్డి కూర్చి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. మీకు ఎవరు కూడా కలిసి కూర్చునే అంత మీకు అంత టైం లేదు, మీకు అంత నిబద్ధత లేదు. సో మీరు బీఆర్ఎస్ పార్టీల చీలిక అన్నది ఒక విష ప్రచారం. ఏంటంటే మీ దగ్గర అడ్మినిస్ట్రేషన్ లేదు, మీ దగ్గర అసలు విషయం లేదు. ఒకసారి ఢిల్లీకి రావడమా 44 సార్లు నువ్వు విమానం ఎక్కింది దిగింది అయిపోయింది. నీ 6 గ్యారంటీలు నువ్వు గాలికి వదిలేసినావు. నువ్వు ఇక్కడ ఒక రివ్యూ మీటింగ్ లేవు. మొన్న 17 మంది పిల్లలు అక్కడ మొత్తం ఖాళీ చనిపోయిన తర్వాత బ్యూటీ కంటెస్టెంట్లు అనుకున్నంత ధ్యాస నీకు ఇక్కడ ప్రజల భద్రత మీద లేదు. నువ్వు ఏం చేస్తున్నావు? ఒక ఇటుక పెట్టింది లేదు. రాష్ట్రంలో ఏమైనా అభివృద్ధి జరుగుతుందంటే లేదు. మీరు మీడియా మిత్రులు మీరే చెప్పాలి. రాష్ట్రం మొత్తం మీద పాలన పడికేసింది, అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోయింది, సంక్షేమ పథకాలు ఉన్న పథకాలు బంద్ చేసేసినాడు. అసలు గవర్నమెంట్ ఉందా? నువ్వు స్వతహాగా హోంమంత్రివి, నువ్వు స్వతహాగా మున్సిపల్ మంత్రివి. 17 మంది ఎందుకు చనిపోయారు? ఒక రివ్యూ మీటింగ్ పెట్టినావా? నువ్వు ఏం చేస్తున్నావు? అసలు నీ మంత్రులు ఏం చేస్తున్నారు? నువ్వు పెళ్లిలోకి తిరుగుతున్నావు, ఢిల్లీలో తిరుగుతున్నావు, మూటలు పట్టుకొని పోతున్నావు, వస్తున్నావు. రాష్ట్రం ప్రజలు ఏమవుతున్నారు? అంటే కేసీఆర్ ఏ పథకాన్ని అయితే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసిండో ఆ పథకం ఎక్కడ ఆగింది? కళ్యాణ లక్ష్యం ఆగిందా, లేకుంటే వృద్ధులకు పెన్షన్ ఆగిందా, లేకుంటే ఆరోగ్యశ్రీ పథకం ఆగిందా? ఏది ఆగింది? ఎందుకని ఆగింది? ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళకి ఇంత కడుపు అంటే ఎందుకు నా మీద మా ప్రభుత్వంను చూస్తే ఓర్వలేకపోతున్నారు, దుమ్మెత్తిపోస్తున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండే. ఈ వాక్యాలను ఎట్లా చూస్తారు? అంటే రైతులకు కూడా రైతు భరోసా అయిందా? అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్నదో ఆమె అయితే ఏ ఒక్కటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయడం లేదు. కావాలని కొంతమంది బీఆర్ఎస్ నాయకులే దీనికి పన్నాగం పూడ్చి ప్రజలలోకి తీసుకుపోయి మా పేరు బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు. ఇప్పుడు అదే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు మీరు అన్నారు కళ్యాణ లక్ష్మి ఆపలేదు, రైతు భరోసా ఆపలేదని. చాలా క్లియర్గా కేటీఆర్ గారు ఒక ఛాలెంజ్ ఓపెన్గా చేశారు. నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఆగలేదంటే నీ కొడంగల్ నియోజకవర్గానికి వెళ్దాం, అక్కడ రైతులతో కూర్చుందాం. 100% అక్కడ రైతు భరోసా అక్కడ అందింది అంటే నేను రాజీనామాకు సిద్ధం అని చెప్పి కేటీఆర్ గారు ఛాలెంజ్ చేశారు. నువ్వు ఎక్కడున్నావు? రాష్ట్రం అంతా వదిలేయండి, రాష్ట్రం అంతా రైతుల గురించి వదిలేయండి, నీ సొంత నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. రెండోది కళ్యాణ లక్ష్మి ఆగిపోయింది, మిగతా ఎక్కడ ఆగలేదని అంటున్నాడు కదా. నువ్వు ఇక్కడ ప్రాసెస్ చేస్తున్నావు, ఫండింగ్ ఏది? ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు? 2-3 పిల్లలు పుట్టిన తర్వాత కూడా కళ్యాణ లక్ష్మి రియంబర్స్మెంట్ కాలేదు. ఆ ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి, మేము పబ్లిక్ డొమైన్లో పెడతాం. మేము కళ్యాణ లక్ష్మి రిలీజ్ అవుతుందని ముఖ్యమంత్రి గారు కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఒక వైట్ లెటర్ రిలీజ్ చేయి. నువ్వు ఎన్ని కళ్యాణ లక్ష్మి నువ్వు రిలీజ్ చేసినావో, నువ్వు ఫండింగ్ రిలీజ్ చేసినావు, నువ్వు సంక్షేమ పథకాలకి ఎంత ఫండింగ్ రిలీజ్ అవుతుందో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి ప్రాబ్లం ఏంది? ఎక్కడ రిలీజ్ అవ్వట్లేదో, ఎక్కడ సంక్షేమ పథకాలు ఆగిపోయాయో మేము వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి మేము సిద్ధం, ముఖ్యమంత్రి సిద్ధం ఆ చర్చకి. కేటీఆర్ గారు ఓపెన్గా ఛాలెంజ్. రెండోది, నీకు నువ్వే అనబడుతుంది అప్పు పుడతలేదు, మన ఎవరు నమ్ముతలేడు, నేను ఢిల్లీకి పోయినా కూడా నన్ను ఎవరు కూడా పట్టించుకుంటలేడని. ఒకవైపు మీరే ఇది అంటున్నారు, రెండో వైపు 100 కోట్లు 200 300 కోట్లు ఖర్చు పెట్టి మీరు మిస్ వరల్డ్ కంటెస్ట్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. దాంట్లో కూడా మీరు అబస్పాలైనారు, మీరు చెడ్డ పేరు తెచ్చుకున్నారు. మిస్ వరల్డ్ చరిత్రలో జరిగింది ఒక అవమానకర విషయం జరిగింది. ఏంటంటే ఒక కంటెస్టెంట్ విత్డ్రా చేసుకొని వెళ్ళిపోవడం. బ్రిటన్ కంటెస్టెంట్ విత్డ్రా చేసుకొని వెళ్ళిపోయింది. ఎందుకంటే నన్ను ఇక్కడ ప్రాస్టిట్యూట్లా చూస్తున్నారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ వచ్చింది. సో అది ఎంతవరకు నిజం అన్నది అది ఇన్వెస్టిగేట్ అవుద్ది. శీకా గోయల్ గారి నేతృత్వంలో ఒక కమిటీ వేసినారని విన్నాము. బట్ ఇండియాలో హైదరాబాద్లో జరుగుతున్న ఒక మిస్ వరల్డ్ కంటెస్టెంట్ని ఒక సొంత కంటెస్టెంటే ఇక్కడ నన్ను కరెక్ట్గా ట్రీట్ చేయట్లేదని చెప్పి విత్డ్రా చేసి వెళ్ళిపోవడం 78 సంవత్సరాల మిస్ వరల్డ్ చరిత్రలో ఇది ఫస్ట్ టైం. అంటే నువ్వు చేసేది ఏంది? నువ్వు ఎక్కడైనా ఏదైనా చేస్తున్నా అంటే నువ్వు ఒక పబ్లిక్ డొమైన్లో లెటర్ పెట్టు. కాంగ్రెస్కి వ్యతిరేకంగా మేము కార్యకర్తలు పక్క పెట్టండి, ప్రజలు వ్యతిరేకంగా ఎందుకున్నారనేది నువ్వు దాని మీద అర్థవంతమైన చర్చ పెట్టు. గురుకులాల పిల్లలు చనిపోయారు, రివ్యూ మీటింగ్ లేదు. మొన్న 17 మంది గుల్జారోజ్ దగ్గర ఖాళీ బూడిదయ్యారు, దాని మీద రివ్యూ మీటింగ్ లేదు. కనీసం కూతవేటు దూరం ఉంటే నీ సందర్శన లేదు. నువ్వు నీ సొంత క్యాబినెట్ మీటింగే లేదు. పున్నమ అమావాస్యకు ఒక క్యాబినెట్ మీటింగ్ పెడతావు, దాంట్లో మీరు కొట్లాడుకొని వస్తారు. సో ఇప్పుడు ఏం చేయాలి? బీఆర్ఎస్ మీద విష ప్రచారం చేయాలి. కవిత గారు ఇదన్నారు, కేటీఆర్ గారు అదన్నారని. మేము గట్టిగానే ఉన్నాం, మేము సాలిడ్గా ఉన్నాం, మేము మొత్తం ఏకతాటిపై ఉన్నాం. మా ప్రోగ్రామ్ ఏదో మేము చేసుకుంటాం. నువ్వు చెప్పరా భయ్, మాదేంది మీకు? మాకు 100 ఉన్నా కూడా మేము సాల్వ్ చేసుకొని ముందుకు పోతాం. మేము పెద్ద వెనక సపోర్ట్ చేస్తున్నాం, ఆయన వెనకలే ఉంటాం. నీ సంగతి ఏంది? నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు ప్రతిపక్షాల మీద నువ్వు కన్నేయడానికి నీకు సిగ్గులేదు?
మేము నిన్ను టార్గెట్ చేయాలి ఎక్కడ పనులు కాకపోతే. ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్షం టార్గెట్ చేసుడేంది? అంతకంటే నీచమైన ఇంకేముంటుంది? సో రేవంత్ రెడ్డి అన్నీ ఈ పిచ్చి పనులు మానేసి అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి, నువ్వు ప్రతిసారి మరి నువ్వు డబ్బులు అప్పు పుడతలేదన్నావు, అసెంబ్లీలో నువ్వే 1,50,000 కోట్ల అప్పు వచ్చినాయి అన్నావు, ఎడబెట్టినావు. మళ్ళీ నువ్వు ఒక్క ఇటుక పేర్చింది లేదు, ఒక ప్రాజెక్ట్ కట్టింది లేదు, నువ్వు ఎక్కడ జాబ్స్ క్రియేట్ చేసింది ఒక్క నోటిఫికేషన్ చూపించండి. ప్రతిదీ కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్కి నువ్వు ఇక్కడ ఆర్డర్ లెటర్లు ఇప్పుడు నువ్వు ఇప్పటికే దాదాపుగా 60,000 ఉద్యోగాలు ఇక్కడ ఇచ్చేసినాము. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన నుండి విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, ఎలాంటి సమస్యలు ఈ రాష్ట్రంలో లేకుండా చూడడమే మా లక్ష్యము. ఇంకా కూడా ఉద్యోగాలు మేము బయటకు పోయి 40,000 చిల్లర ఉద్యోగాలు తెచ్చినాము, కోట్ల బడ్జెట్ తెచ్చినాం ఇక్కడ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికే. కానీ కేవలం బీఆర్ఎస్ నాయకులు కొంతమంది మాత్రమే, అది కూడా పిడికేడు మంది, వాళ్ళు అడుగడుగును అడ్డుపడుతూ మమ్మల్ని ముందుకు పోకుండా అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజల అండదండ ఉంది. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాపాలన నడుస్తుంది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు. ఇది ఓపెన్ ట్రాన్స్పరెన్సీగా మాట్లాడదాం. ఆయన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూడా 80s 90sలోనే బతుకుతున్నాడు, ఇంకా 80s 90sలోనే బతుకున్నాడు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చింది, మీరు తుమ్మినా కూడా మీకు తెలిసిపోతుంది. నువ్వు పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెడతలేవు? నువ్వు ఒకవేళ చేస్తున్నట్టయితే నువ్వు ఇక్కడ చేయట్లేదు. మాకేం అవసరం? ప్రతిపక్షంగా మేము 100 టార్గెట్లు ఇస్తాం. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు పబ్లిక్ డొమైన్లో ప్రూవ్ చేసుకున్నావు. ఇప్పుడు కూడా ఆయనే మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటే, మీ మీడియా మిత్రులు, ఈ యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా అన్నీ డేగా కన్నులా చూస్తాయి. ముఖ్యమంత్రి గారు తుమ్మిన రాష్ట్రం మూలకు పోతుంది. అట్లాంటిది నువ్వు 60,000 నువ్వు ఉద్యోగాలు ఇచ్చినావు అంటే, ఒక పని చేద్దాం, ఆ 60,000 ఉద్యోగాలను ఎల్బీ స్టేడియంలోనో ఎక్కడన్నా తీసుకొచ్చి గచ్చిబౌలి స్టేడియంలో 60,000 ఉద్యోగాలను ఒకసారి నిల్చోబెట్టు, లెక్క పెడదాం. నీ మాట మేము ఒప్పుకుంటాం. మేము ఎల్బీ స్టేడియం నుంచే కదన్నా పత్రాలు ఇస్తున్నాం. నేను అదే అంటున్నా దానికి నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు? ఎగ్జామ్ రాయించింది ఎవరు? దానికి ఫిజికల్ అన్ని టెస్టులు అవన్నీ చేయించింది ఎవరు? లాస్ట్కి వచ్చేసి మేము మొన్న ముఖ్యమంత్రి అయినామని చెప్పేసి నీ చేతుల మీద పేపర్ ఇచ్చేసి నేను నోటిఫికేషన్ ఇచ్చి నేను 60,000 అంత పిచ్చోళ్ళు కాదు కదా జనాలు. సరే, నేను అదే అంటున్నా, నువ్వు డిక్లరేషన్ నోటిఫికేషన్ ఇచ్చి ప్రాపర్గా టీఎస్పీఎస్సీ నుంచో లేకపోతే దానికి అనుగుణంగా ఏదైతే ప్రొసీజర్ ఉందో దాని తరపున ఉద్యోగాలు పొందిన వారిని నువ్వు ఒక క్యూలో నిల్చోబెట్టు. పత్రికా ముఖంగా మేమే ముక్కు నీళ్ళకి రాసి క్షమాపణ అడుగుతాం, ఒకవేళ అది నిజమైతే మాత్రం. లేదంటే నువ్వు రాజీనామా చేసే దమ్ముందా? ఓకే, రైట్. ఇంకోటి, కాళేశ్వరం విషయానికి వస్తే మాజీ సీఎం కేసీఆర్ కూడా ఈ రాష్ట్ర సర్కార్ నోటీసులు పంపించడం అనేది జరిగింది. ఈ నోటీసుల వెనక ఏముంది? దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఈ నోటీసులు పెంక మీద పాపడేసుకుని అటు ఇటు తిప్పే నోటీసులు తప్పించి ఏం లేదు. ఎందుకంటే మీరు ఏమన్నారు 10 గంటల ముందు కేటీఆర్ గారికి ఏసీబీ నోటీసులు, ఈడీ నోటీసులు, ఫార్ములా ఈ రేసింగ్లో అది జరిగింది ఇది జరిగింది, జైలు పోతాడు, చిప్పకూడు తింటాడు అన్నీ అన్నావు. ఏం జరిగింది? ఈడీ విచారించింది, ఏసీబీ విచారించింది. బాజ్వాక్తో ఒక దమ్మున్న మంత్రిగా చెప్పిండు ఆయన, ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధం లేదు, అవును బరాబర్ నేనే రాష్ట్ర బావు కోసం నేను అప్రూవల్ ఇచ్చినా అని చెప్పి ముందు నిలబడి దమ్మున్న మంత్రిగా ఆయన, అప్పుడు ఆ దమ్మున్న నాయకుడిగా ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఇప్పుడు జరిగిన ఏదైతే చెట్ల నరికివేత జరిగిందో యూనివర్సిటీలో, ఆ యూనివర్సిటీలో నువ్వేం చేసినావు? ఐఏఎస్ ఆఫీసర్లను, చీఫ్ సెక్రటరీలను ముందు పెట్టి నాదేం లేదు, సుప్రీంకోర్టు చివాట్లు పెట్టాలంటే ఇప్పుడు చీఫ్ సెక్రటరీ పెట్టాలి, ముఖ్యమంత్రి పెట్టొద్దా? ఏదైనా పాలన ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తేనే కరెక్ట్గా దాని ప్రకారంగా జరుగుద్ది. ఇప్పుడు కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసు కూడా వారం తర్వాత అందరు మర్చిపోతారు. అంత జరిగింది ఏం లేదు. అది ఎంత పెద్ద సమూహం కాళేశ్వరం అన్నది అందరికీ తెలుసు. దానికి అన్ని అడ్జాయినింగ్ కెనాల్స్ నుంచి ఇప్పుడు నీళ్ళు ఎక్కడెక్కడ రాక, సాగునీరు అందక ఎన్ని పంటలు ఎండినాయో మీరు ఒకసారి లైవ్లో వచ్చి చూపెడదాం. అంటే ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేవలం కమిషన్ ప్రాజెక్ట్ మాత్రమే అని చెప్పేసి పలుమార్లు కాంగ్రెస్ నాయకులు గల్లీ నుంచి ఢిల్లీ దగ్గర ఈ వ్యాఖ్యలు చేయడం అనేది అయితే జరిగింది. సో ఇది ఓన్లీ కల్వకుంట్ల కుటుంబం సంపాదించుకోవడానికి వాళ్ళు ప్రజల సొమ్మును దోసుకున్నారు కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు చెప్తున్నారు తప్ప ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, అక్కడ ఉండే రైతులకు లేదు, అక్కడ పంట ఎవరు పండించుకోవడం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది అయితే జరిగింది. కానీ కేవలం మీరు బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాజెక్ట్ ఏదైతే కట్టిందో ఆ బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇక్కడ కూలిపోయింది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇది ఫస్ట్ అయితే చాలా పెద్ద జోక్ ఇది. ఎందుకంటే ఆయన కమిషన్ల గురించి మాట్లాడడం అంటే, ఆర్టీఐలో నువ్వు ఫైలింగ్ చేసుకొని కమిషన్లు బతికి నువ్వు పైసలు సంపాదించినోడు, నువ్వు కేసీఆర్ గారు చెప్పే నీ స్థాయి అని అనుకుంటే అంతకంటే ఇంకా సిగ్గుమాలిన విషయం వేరేదేం లేదు. రేవంత్ రెడ్డి ఏ విషయాల్లో కమిషన్లతో ఈ లెవెల్కి వచ్చిండో అందరికీ తెలిసిన విషయమే. నిన్న కాక మొన్న ఛార్జ్ షీట్లో నీ పేరు వచ్చింది, సిగ్గుతో తలదించుకొని నువ్వు ముందు రాజీనామా చేయి. ఈడీ ఛార్జ్ షీట్లో ఒక ముఖ్యమంత్రి పేరు వచ్చినప్పుడు నువ్వు క్లీన్గా నువ్వు నిరూపించుకునే వరకు నువ్వు రాజీనామా చేయాలి. మరి ఈ ఈడీలో నీ పేరు ఎందుకు వచ్చింది? యంగ్ ఇండియా పేరు మీద నువ్వు 2,000 కోట్లు సమకూర్చుకోలేదా? దాన్ని నువ్వు అసలు నీకు ఆ సంబంధమే లేనప్పుడు ఒక ఈడీ డైరెక్టరేట్లో నీ పేరు వచ్చిందంటే నువ్వు క్లీన్గా నువ్వు నిరూపించుకునే వరకు నువ్వు రాజీనామా చేయి. రెండోది, ఇప్పుడు కేసీఆర్ గారి పేరు ఎవరైనా ఉట్టించవచ్చు. ఎందుకంటే కేసీఆర్ గారి పేరు చెప్పంది నీ పూట గడవదు.
ఇప్పుడు కాంగ్రెస్ చేసే పని ఏం లేదు. కేసీఆర్ గారు కేటీఆర్ గారి పేరు ఎత్తుతేనే వీళ్ళకి పూట గడవాలి. అంతే తప్పించి అదొక ఆ దమ్ము లేని పేపర్ అది. ఆయన ఇచ్చిన నోటీస్ అది ఆల్రెడీ ఆ కమిషన్ ఘోష్ కమిషన్ గారు అనుకుంటా 31st మేము రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాం. ఇంకా మేము ఎవరిని విచారించాం, ఎవరికి నోటీసులు ఇవ్వని స్వతహాగా చెప్పిన తర్వాత దాన్ని రాజకీయ దురుద్దేశంతో మళ్ళీ రీరెక్టిఫికేషన్ చేసి హరీష్ రావు గారిని కేసీఆర్ గారికి మళ్ళీ నోటీసులు ఇవ్వడం అంటే ఇది రాజకీయ కక్ష సాధింపు కాకపోతే ఏమంటే. ఇంకోటి కాళేశ్వరం అంటే ఏంది, ఎల్లంపల్లి నుంచి స్టార్ట్ చేద్దాం, వాటర్ ఏదైతే అక్కడి నుంచి రిలీజ్ అవుతుందో మనం ఇక కుండపోచమ్మ సాగర్ వరకు కూడా మనమే పోయి రైతులతో కూర్చొని అడుగుతాం కాళేశ్వరం ప్రాజెక్ట్తోనే మీకు లాభం చేకూరిందా లేదా అని. లేదు అంటే మేము ఒప్పుకుంటాం దీంట్లో ఓన్లీ కమిషన్ల ప్రాజెక్ట్ అని. దానికి ఆయన సిద్ధమా చెప్పండి. అంటే ఏదో బట్టగాల్చి మీదే చేయడం అంటే అది నడవది. మీరు మాట్లాడే ప్రతి దానికి మేము ప్రూఫ్తో జవాబిస్తాం. దానికి నువ్వు సిద్ధమా అదొకటి చెప్పండి. రైతులతోనే మేము చెప్పిస్తాం కాళేశ్వరం సంబంధం లేదు మీకు అని చెప్పమని రైతులకి. అప్పుడు ఆయన దానికి సిద్ధమా ఆయన కనుక్కోవాలి. అంతే తప్పించి కేసీఆర్ గారి పేరు మా పార్టీలో ఏదో జరిగిపోతుందని విష ప్రచారం, దీనివల్ల బీఆర్ఎస్ పార్టీకి అనా పైసా కూడా నష్టం జరిగే ఛాన్సే లేదు. చివరిగా ఇప్పటికి మంత్రివర్గ విస్తరణ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. మరి ఎందుకు ఈ 6 మంది ఇంకా 6 మంది మంత్రులు కావాలి ఈ రాష్ట్రంలో? సో ఇప్పుడు మీరు మైనారిటీకి సంబంధించిన క్యాండిడేట్ ఇక్కడ మీరు అంటే ఇక్కడ మైనారిటీ మంత్రి ఉన్నాడా మరి ఇప్పటి వరకు? ఇప్పుడు ఇవ్వబోతున్నారా ఇక్కడ? ఆయన భక్తు ఆర్ఎస్ఎస్ కార్యకర్త రేవంత్ రెడ్డి గారు. మీకు ఏం అవసరం వచ్చింది? షబీర్ అలీ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మీరు మంత్రి పదవి ఇవ్వచ్చు కదా. ఆయన తీసుకుపోయి ఎక్కడ పడేశారు మీరు అడ్వైజర్గా? అంటే దీనివల్ల ఏంటంటే మైనారిటీ సంవత్సరంన్నర అయినా కూడా మీరు మైనారిటీలను పట్టించుకునే నాదుడే లేడు, దేవుడే లేదు ఆయనది. అదొకటి. రెండోది, మంత్రి క్యాబినెట్ విస్తరణ జరిగితే ఈయన ముఖ్యమంత్రి పదవి పోతుంది. అంతమంది పోటీలు ఉన్నారు మంత్రులకు. ఎస్సీలను ఆయన సంతృప్తి పరచలేడు, ఎస్టీలను సంతృప్తి పరచలేడు, బీసీలను, మైనార్టీలను, మహిళా వింగ్లను. సో ఆయన కుర్చీ కిందనే గ్యారంటీ లేదు అది ఎప్పుడు ఊడిపోతుంది. సో నాకు తెలిసి ఇంత పిరికిపంద ముఖ్యమంత్రి నా జీవితంలో చూడలేదు. ఆయన ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ జరిగిస్తే ఆయనకు అంత బలం కూడా లేదు విస్తరణ చేసే అంత. సో అంత పిరికి, అంత వీకెస్ట్ చీఫ్ మినిస్టర్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే 6 గ్యారంటీల ముచ్చట పక్కకు పెట్టేసి కావాలని ఏదో ఒకటి బీఆర్ఎస్ పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ మంత్రివర్గ విస్తరణ చేసుకోనని శాతగాని ఈ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఆ ఎస్సీ మంత్రి లేడు, మైనార్టీ మంత్రి లేడు. ఇలాంటి ముఖ్యమంత్రి పాలనలో మనం కొనసాగడం సిగ్గుచేటు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.